హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఒక యథార్థ సంఘటనని ఆదర్శంగా తీసుకున్నది. సో బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హర్రర్ జోన్ ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీస్ వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ కథ జరిగింది అనంతపురంలో, ధర్మవరం పొలిమేర. సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. 22 సూరి బండి మీద ఊర్లోకి వస్తున్నాడు. సూరి పక్క ఊరిలో మగ్గం పని చేసుకుంటూ తన జీవనాన్ని సాగించేవాడు. సాధారణంగా రోజు సాయంత్రం 5 గంటలకే పని పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరేవాడు. కానీ ఆ రోజు మాత్రం తన యజమాని ఊర్లో లేకపోవడం వల్ల తను ఒక్కడే పని చేసుకొని ఇంటికి బయలుదేరేసరికి సమయం రాత్రి 9 అయింది. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటి పొరలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. చేసేదేం లేక బండి డిమ్ లైట్లోనే మెల్లగా ఊర్లోకి వస్తున్నాడు. దానికి తోడు ఆ దశలే మట్టి రోడ్డు, అక్కడక్కడ గుంతలు కూడా ఉండొచ్చు. నిర్మానుష్యమైన దారిలో పొలాల మీదుగా వస్తున్న గాలి, సూరి బండి సౌండ్ తప్ప మరీ శబ్దం లేదు. అయితే సూరికి అది అలవాటైన దారి కావడంతో పెద్దగా భయపడకుండా నిదానంగా వెళ్తున్నాడు. కాసేపట్లోనే బండి చెరువు గట్టు దారెక్కింది. ఇంకా ఊరిలోకి వెళ్ళాలంటే ఆ ఒక్క చెరువు గట్టు దాటితే చాలు. అయితే అప్పటి వరకు నిలకడగా వచ్చిన బండి ఒక్కసారిగా నెమ్మదించి ఆగిపోయింది. ఇదేంటి, ఎప్పటి వరకు బాగానే ఉంది కదా, సడన్గా దీనికి ఏమైంది అనుకుంటూ బైక్ని స్టార్ట్ చేస్తాడు. కానీ అది స్టార్ట్ అవ్వదు. దాంతో కిందకి దిగి ఏమైంది దీనికి అనుకుంటూ ఒకసారి బండిని చెక్ చేస్తాడు. బైక్లో ఎటువంటి ఫాల్ట్ ఉన్నట్టు తనకు అనిపించలేదు. ఇదేంటి, అంతా బాగానే ఉంది కదా, మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని మనసులో అనుకుని మళ్ళీ బైక్ స్టార్ట్ చేయడానికి చూస్తాడు. కానీ అది మళ్ళీ స్టార్ట్ అవ్వదు. అప్పుడే ఏదో గుర్తొచ్చిన వాడిలా ఒకసారి బండి ట్యాంక్ ఊపి చూస్తాడు. అయితే అందులో చుక్క పెట్రోల్ కూడా ఉండదు. దాంతో తల పట్టుకొని, అబ్బా చా, ఈరోజు పెట్రోల్ కొట్టించడం మర్చిపోయానే అని చేసేది ఇంకేం లేక చుట్టూ సాయం కోసం ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాడు. అయితే ఆ నిర్మానుష్యమైన దారిలో తను తప్ప ఇంకెవ్వరు ఉండరు. దాంతో సూరి ఇంకా చేసేదేం లేక బండిని తోసుకుంటూ ఊరి వైపు నడక సాగించాడు. సరిగ్గా ఆ దారి మధ్యలోకి రాగానే సూరి నడక ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న అతని ముఖంలో ఏదో తెలియని కంగారు, భయం. ఎదురుగా కొంత దూరంలో ఆ రోడ్డు పక్కన ఒక మర్రి చెట్టు, అలాగే దాని వెనకే ఒక బావి. వాటిని చూడగానే సూరికి ఆ ఊరి ప్రజలు రకరకాలుగా చెప్పుకునే ఒక కథ గుర్తొచ్చింది. అదేంటంటే, ఒకప్పుడు అదే ఊరిలో కాజులమ్మ అనే ఒక యువతి, ఆమె భర్త నరసయ్య ఉండేవాళ్ళు. వాళ్ళకి కొత్తగా పెళ్ళవడంతో మొదట్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే పెళ్ళైన కొన్ని రోజులకి నరసయ్య మద్యపానం వంటి కొన్ని వ్యసనాలకి అలవాటు పడి రోజు రాత్రి పీకల దాకా తాగి ఇంటికి వచ్చి ఆమె భార్యని బాగా కొట్టేవాడు. అయితే ఆ బాధని రోజు తట్టుకోలేని కాసులమ్మ ఒకరోజు అమావాస్య అర్ధరాత్రి 1 గంటకి ఆ మర్రి చెట్టు వెనుక ఉన్న బావిలో దూకేసింది. సరిగ్గా అది జరిగిన నెల రోజులకి, అంటే మరుసటి అమావాస్యకి ఆమె భర్త అయిన నరసయ్య అదే చెట్టుకి అత్యంత వికృతంగా చంపబడి ఉరివేయబడ్డాడు. అప్పటి నుంచి ఊరిలో వాళ్ళందరూ కాసులమ్మే అతని భర్తని చంపేసి ఇంకా అదే మర్రి చెట్టు బావి దగ్గర తిరుగుతూ ఉంటుంది అని. ఆ కథ గుర్తొచ్చిన సూరికి అప్పటి వరకు ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోయింది. చెరువు గట్టు మీదుగా వస్తున్న చల్లగాలి సూర్యుని తాకుతూ ఉన్నప్పటికీ అతని నుదుటిపై చెమటలు పట్టాయి. కాసేపటికి అక్కడే భయంతో ఆ చెట్టుని చూస్తూ ఉండిపోయిన సూరి కొద్దిగా ధైర్యాన్ని తెచ్చుకొని, ఇదంతా కట్టుకథలే, అయినా ఈ కాలంలో దెయ్యాలు పోతాలేంటి అని మనసులో ధైర్యంగా అనుకొని ముందుకి అడుగులు వేశాడు. అయితే కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నప్పటికీ ఆ చెట్టు వైపు చూసే సాహసం మాత్రం సూరి చేయలేదు.
తల వంచుకొని దారినే చూస్తూ వేగంగా బండిని దూసుకుపోతున్నాడు. అయితే ఏమనిపించిందో తెలీదు. సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి రాగానే సూరి మెల్లగా ఆ చెట్టు వైపు చూశాడు. నిషీది చీకట్లో ఆ చెట్టు రక్తదాహంతో ఉన్న పిశాచిలా సూరి వైపే కోపంగా చూస్తున్నట్టు సూరికి అనిపించింది. దాంతో సూరి గుండె ఒక్కసారిగా అదిరింది. భయంతో బ్యాలెన్స్ తప్పి బండిని వదిలేపోయాడు. అయితే చివరి నిమిషంలో పడకుండా పట్టుకున్నాడు. అప్పుడే సూరి కళ్ళు అనుకోకుండా ఆ చెట్టు వెనక్కి ఉన్న బావి పైన పడ్డాయి. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూడగానే సూరి వెన్ను ఒక్కసారిగా చల్లబడింది. అదురుతున్న కళ్ళు, వణుకుతున్న కాళ్ళతో ఎటూ కదలలేక అక్కడ స్థిరంగా ఉండిపోయాడు. ఆ బావి పైన ఎవరో ఒక యువతి మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు సూరికి కనిపించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. అప్పటి వరకు మెల్లగా వీచిన గాలి ఒక్కసారిగా తన వేగాన్ని పెంచింది. ఆ వేగానికి మర్రి చెట్టు ఊడలు ఊగుతూ సూరిని వాటి వైపు రమ్మన్నట్టుగా పిలుస్తున్నట్టు సూరి కనిపించింది. మూగబోయిన గొంతుతో కష్టంగా ఒక్కో మాట కూడబలుక్కుంటూ ఎవరు ఎవరు ఇక్కడ 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 ఏం చేస్తున్నావు? అప్పటి వరకు మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ఏడుస్తున్న ఆ యువతి మెల్లగా తల పైకెత్తి సూర్య వైపు చూసింది. ఆ చీకట్లో ఆమె మోకం సరిగ్గా కనిపించలేదు, కానీ ఎర్రగా చింత నిప్పుల్లో మండుతున్న కళ్ళు మాత్రం సూరికి స్పష్టంగా కనిపించాయి. అప్పటి వరకు ఏడ్చిన మహిళ సూర్యుని చూడగానే పిచ్చి పట్టిన దానిలా ఒక్కసారిగా తన జుట్టుని 2 చేతులతో పట్టుకొని కోపంగా సూరి వైపు చూస్తూ ఊగిపోతుంది. ఆమె విచిత్ర చేష్టలకి సూరి వణికిపోతాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చేతిలో బండిని అక్కడే పడేసి వెనక్కి తిరగకుండా ఊరి వైపు పరుగులు పెడతాడు. సరిగ్గా 2 అడుగులు ముందుకు వేశాడో లేదో ఎవరు కాళ్ళు పట్టుకొని లాగినట్టు సూరి ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే ఎవరు సూరి 2 కాళ్ళు పట్టుకొని వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. భయంతో సూరి కాపాడండి, కాపాడండి అని అరవగా సూరి అరుపులు ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించాయి. కాసేపటికి సూరి కాళ్ళు వదిలేయడంతో సూరి మెల్లగా పైకి లేచాడు. లాక్కుంటూ రావడం వల్ల సూరికి రోడ్డు అక్కడక్కడ గీసుకొని ఆ గాయాల నుండి రక్తం కారుతుంది. ఆ బాధని మొత్తం పంటి బిగువున అణుచుకొని ఎలాగైనా అక్కడి నుంచి పారిపోదాం అనుకున్న సూరి ఎదురుగా చూడగానే మర్రి చెట్టు కనిపించింది. సరిగ్గా అప్పుడే సూరి భుజాల మీద లేతగా ఉన్న 2 చల్లని చేతులు పడ్డాయి. 2 నిమిషాలు సూర్య గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడి వాతావరణం అంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. ఆ నిశ్శబ్ద వాతావరణంలో సూర్య ఊపిరి చప్పుడు కూడా అతనికి స్పష్టంగా వినిపిస్తుంది. సూర్యతో పాటు మరో ఊపిరి చప్పుడు సూర్య వెనక నుండి వినిపించడంతో మెల్లగా తల తిప్పి వెనక్కి చూశాడు. ఎర్ర చీర కట్టుకొని చీర కొంగుని తలపై కప్పుకొని ఒక మహిళ, కాపాడు కాపాడు, మా ఆయన వస్తున్నాడు, కాపాడు, చంపేస్తాడు, కాపాడు అని పిచ్చిదానిలా సూరి కాలర్ పట్టుకొని సూర్యుని ఊపిస్తుంది. ఆ క్షణం సూరికి తన ఎదురుగా ఉన్నది మనసు, ఆత్మ, పిశాచో అర్థం కాలేదు. అయితే ఏదోలా ధైర్యం తెచ్చుకొని మెల్లగా ఆమె తలపై ఉన్న కొంగుని పక్కకి జరపగానే ఆమె మొండంపై తల లేదు.
ఉలిక్కిపడి నిద్రలేచిన సూరి తల మీద చేయి పెట్టుకొని, ఓరి నాయనో, ఇదేంటి ఇలాంటి కల వచ్చింది అని అనుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతూ ఉండగా తన కాళ్ళు నొప్పి పుడుతున్నట్టు అనిపించడంతో వాటర్ బాటిల్ పక్కన పెట్టి కాళ్ళపై ఉన్న దుప్పటిని పక్కకు జరపగా ఎవరో కాళ్ళని బిగించి గట్టిగా పట్టుకున్నట్టు ఎర్రగా కందిపోయిన కాళ్ళపై ఎవరివో చేతి అచ్చులు పడతాయి.